అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలారా, నిజంగా మీరు అభివృద్ధిని చేస్తున్నట్లు భావిస్తే మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మెల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవటానికే అధికార పార్టీలో చేరుతున్నారని మండిపడ్డారు. పైకి మాత్రం సిగ్గు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వల్లించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ హయాంలో తనతో పాటు బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, పెట్టిన అక్రమ కేసులు, హింసను ఎవరూ మర్చిపోలేదని గుర్తు చేశారు. హరీష్ రావు గారు మంచి పోటీ. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజలు కూడా వ్యతిరేకంగా. హరీష్ రావు గారు మంచి పొలిటీషియన్. ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను, లేదంటే బీజేపీలో చేరుతున్నా అనుకోండి. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా అన్ని విషయాలు చెప్తాను. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సింది. ఎందుకంటే హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్, అలా ఏమనుకోలేదు, ఓపెన్గా చెప్తాను. ఢిల్లీలో చర్చలు ఏమన్నా జరిగినాయి సార్ గతంలో? చర్చలు మాకేం వస్తున్నాయి చర్చలు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పాలి? బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిదే అన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నాను. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీకు గింత పార్టీ నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడారు. కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు డ్యామేజ్ కథ అడ్డం తిరిగిలేక ఇప్పుడు ఆయనకే చూపిస్తున్నారు. కాబట్టి అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం నుంచి అందరు నేర్చుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ విధంగా వివరించిందో అట్లా వివరిస్తే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టే గత మీకు కొడుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. హరీష్ రావు గారు పొలైట్గా ఉన్నారా? ఇప్పుడే పొలైట్ ఉంటాడనే చిన్న ఎప్పుడు మాట్లాడారు. మరి నాకేం దగ్గర కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. నేను మీరు అడిగిన వాటి చెప్తున్నా. మళ్ళీ దీని పోయి బ్రేకింగ్ పెట్టకు, హరీష్ రావు గారు బీజేపీ ఏడుతున్నారు, బ్రేకింగ్ పెట్టదు మళ్ళీ. ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పటికే ఇట్లా పట్టుకోముంటున్నాడే, ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు బీజేపీ ఎడుతున్నట్టే పీడాతం అయితే మీరే బాధ్యత. ఎందుకంటే మొదటి కూడా కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బతకాలని కోరుకునే వ్యక్తి నేను. ఇంకోరి నాశనం కోరుకునే పార్టీ నాది కాదు.